సో ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, స్థిరంగా ఇన్కమ్ వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వాళ్ళ యొక్క ఇన్కమ్‌ని ఎలా వృద్ధి చేసుకోవాలి? ఎలా మల్టిపుల్ చేసుకోవాలి? సో, ఇన్కమ్‌ని డెవలప్ చేసుకోవడానికి ఉన్న వేస్ ఏంటి? ఫస్ట్ మీరు స్థిరంగా ఆదాయం సంపాదించేవాళ్ళంటే అంటే మంత్లీ 20,000, 30,000, 40,000 ఇలా మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే, సో ఆ ఇన్కమ్‌ని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆ ఇన్కమ్‌ని మల్టిపుల్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం అనేది బెస్ట్ వే అని నేను చెప్పలేను. ఎందుకంటే యావరేజ్‌గా 7-10% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంక్స్ ఎక్కడ లేవు. అంటే 1,00,000 డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ 1 ఇయర్ 7% మీన్స్ 7,000 ఇంట్రెస్ట్. సో ఒక 1 ఇయర్ మొత్తం డిపాజిట్ చేస్తే 7,000 to 10,000 అంతకన్నా మ్యాక్సిమం ఛాన్స్ లేదు. నెక్స్ట్ బ్యాంక్ డిపాజిట్స్ ఆఫ్టర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ పర్సంటేజ్ గ్రోత్ ఉంది దీంట్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇయర్ 10 lakhs పెట్టి ఒక ప్రాపర్టీని పర్చేస్ చేస్తే కంపల్సరీ 1 year 2 yearలో దాని వాల్యూ 15 lakhs, కంపల్సరీ 2 yearsలో 15 lakhs అంటే 2 yearsలో 50%, 50 lakhs అయినా అవ్వకపోయినా మినిమం 12-13 lakhs అయినా ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్. సో బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్. బట్ హ్యూజ్ అమౌంట్ మనం డిపాజిట్ చేయాలి. అండ్ మనం ఎక్కడైతే డిపాజిట్ చేస్తున్నామో ఈ రియల్ ఎస్టేట్ గురించి బాగా అవగాహన కలిగి ఉంటేనే దీంట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మోసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైతే ల్యాండ్ కానీ ఇంకేదైనా ప్రాపర్టీ కానీ తీసుకుంటున్నామో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలిసి ఉండాలి. సో మిడిల్గా ఉండే వాళ్ళని నమ్మే ముందు ఫస్ట్ ప్రాపర్గా దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం బెటర్. నెక్స్ట్ చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో వెన్ గోల్డ్ రేట్ ఇంక్రీజింగ్లో ఉన్నప్పుడు ఇది బెస్ట్ వే. చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్లనే గోల్డ్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కానీ ఇది స్టేబుల్గా 1-2 years వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకసారి సడన్గా 30,000 రీసెంట్గా 30,000 to 50,000కి ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే 30,000 ఉన్నప్పుడు గోల్డ్ తీసుకున్న వాళ్ళు చాలా బెనిఫిట్ ఫీల్ అవుతారు. బట్ 50,000 ఉన్నప్పుడు తీసుకుంటే లాస్ట్ 1.5 year నుంచి 50,000 వరకే స్టేబుల్గా ఉంది. సో దెర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ దట్ ప్రాపర్టీ. అంటే ఫస్ట్ బ్యాంక్ డిపాజిట్స్, లేదంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్. అండ్ ప్రజెంట్ చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంది ఏంటంటే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వాల్యూ అనేది కంపల్సరీ పెరుగుతుంది అనుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees షేర్ వాల్యూ ఉన్న ఒక ప్రోడక్ట్ని కొన్నట్లయితే కొద్ది రోజుల తర్వాత ఆ షేర్ వాల్యూ 150 rupees అయింది. అంటే కంపెనీ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యి నీ షేర్ వాల్యూ ఇంక్రీజ్ అయితే నో ప్రాబ్లం, నీకు ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ షేర్ వాల్యూ తగ్గిపోతే నీకు లాస్ ఉంటుంది. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు క్లారిటీగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటర్. నెక్స్ట్ షేర్ మార్కెట్ తర్వాత చాలా తక్కువ ఇన్కమ్ వచ్చేవాళ్ళు, మంత్లీ 5,000, 10,000, 15,000 వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ వాళ్ళు చిట్టీలు అంటాం, నార్మల్గా చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మంత్లీ 5,000 లేదా 10,000 లాగా ఇన్వెస్ట్ చేస్తారు. వీటి డ్యూరేషన్ 20 months అలా ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ 5,000 టోటల్ 20 month పే చేస్తే వాళ్ళు 1 lakh వీళ్ళు పే చేస్తే అక్కడ ఎక్స్ట్రా ఒక 15,000 to 20,000 వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే నువ్వు 1 lakh నువ్వు చేస్తే నీకు ఇక్కడ 15,000 to 20,000 వస్తుందంటే అరౌండ్ ఇందులో 20% ప్రాఫిట్ ఉంటుంది కంపల్సరీ. చిట్ ఫండ్స్లో కంపల్సరీ 20% ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎవరి మీద నమ్మకంతో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కంపేర్ విత్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇది చాలా హై ఇంట్రెస్ట్ పర్సంటేజ్. బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే
దీంట్లో ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. చిట్ ఫండ్స్ అంటే ఇది కామన్ మ్యాన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిట్ ఫండ్స్ అనేవి కామన్ మ్యాన్కి డైలీ లైఫ్లో ఒక పార్ట్ లాంటిది. ఎవ్రీ మంత్ 5,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఒక 20 monthsలో వాళ్ళకు 1 lakh ప్లస్ అడిషనల్గా 20,000 వస్తుంది. 1 lakh 20,000 ఇన్ 20 months అంటే అది ఎలా 20% అవుతుంది అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 20% ఎలా వస్తుందంటే నువ్వు 1 lakh ఫస్ట్ మంతే ఇన్వెస్ట్ చేయట్లేదు. 1 lakh ఫస్ట్ మంతే ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఫైనల్గా నీకు ప్రాఫిట్ ఒక 20,000 వరకు వస్తుంది. ఫస్ట్ మంత్ నువ్వు డిపాజిట్ చేసింది ఓన్లీ 5,000. సో 5,000 మీద 20% ఇంట్రెస్ట్ నువ్వు 20 monthsకి వేసుకుంటే 5,000లో 20% అంటే ఒక 1,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మంత్ మళ్ళీ ఒక 5,000. ఈ 5,000 ఎన్ని మంత్స్కి నువ్వు 19 monthsకి అంటే 19 monthsకి. సో ఇలా ఎవ్రీ 5,000 కౌంట్ చేసుకుంటూ వెళ్తే టోటల్ 20 monthsలో నీకు ప్రాఫిట్ అనేది 15,000 ఉన్నా నో ప్రాబ్లం. 15,000 ఉన్నా అక్కడ 20% నీకు ప్రాఫిట్ ఉన్నట్టు. సో ఇది కామన్ మ్యాన్స్కి చాలా దగ్గరగా ఉండే ఇన్వెస్ట్మెంట్ మెథడ్. నెక్స్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది నేను సజెస్ట్ చేసేది చాలా తక్కువ, ఎందుకంటే రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ అన్నిట్లోకెల్లా సేఫెస్ట్ అంటే బ్యాంక్. సో ఏదేమైనా మీరు ఇన్వెస్ట్ చేసిన మాత్రం తగ్గదు. బ్యాంక్లో రిటర్న్స్ తక్కువ ఉండొచ్చు కానీ సేఫ్టీ ఎక్కువ. రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు కంపేర్ విత్ బ్యాంక్స్, బట్ సేఫ్టీ తక్కువ. బ్యాంక్లో రిటర్న్స్ తక్కువ, సేఫ్టీ ఎక్కువ. రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ ఎక్కువ, సేఫ్టీస్ తక్కువ. అండ్ నెక్స్ట్ గోల్డ్లో స్టేబుల్గా ఉంటుంది. ఇది సిచ్యువేషన్ బట్టి అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే 2-3-4 months బ్యాక్ గోల్డ్ 55,000 ఉండేది, ఇప్పుడు మళ్ళీ 50,000కు వచ్చేసింది. అంటే ఇక్కడ డిక్రీజ్ ఉంటుంది. బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఇది మోర్ దెన్ 60,000 క్రాస్ అవుతుంది కంపల్సరీ. దీంట్లో అప్ డౌన్ ఉంటుంది తప్ప నష్టం అనేది ఉండకపోవచ్చు. అండ్ సేఫ్టీ నో ప్రాబ్లం, దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ద సేఫ్టీ. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గొచ్చు కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందనే నమ్మకం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ తర్వాత చిట్ ఫండ్స్. ఈ చిట్ ఫండ్స్లో నమ్మకమైన వ్యక్తి దగ్గర ఉంటే కంపల్సరీ ప్రాఫిట్. సేఫ్టీ అనేది 50-50. సో మనము ఎవరి దగ్గర ఈ చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది అది మనం ఎంచుకున్న వ్యక్తులను బట్టి ఉంటుంది. సో గోల్డ్, బ్యాంక్, రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ చిట్ ఫండ్స్. నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ వేస్ ఉన్నాయి కానీ అవి అంత సజెస్ట్ చేసేది ఎలాంటి అంటే ఇంట్రెస్ట్కి ఇవ్వడం, తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి ఇవ్వడం, లేదంటే ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ బిజినెస్లలో మనం ఇన్వెస్ట్ చేయడం, లేదంటే ఇంకా డిఫరెంట్ సైడ్ బిజినెస్లు. అంటే మీరు యాక్టివ్ రోల్లో ఉండకుండా మీ ఫ్రెండ్స్ని కానీ ఇంకెవరినైనా దాంట్లో మీరు సైలెంట్ పార్ట్నర్గా ఉంటూ వాళ్ళని యాక్టివ్ పార్ట్నర్స్గా ఉంచి బిజినెస్లు చేయించడం కూడా మనం ఇంకాని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటి గురించి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.